श्रीगुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/5/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళపక్షము, పంచమి మధ్యాహ్నం 3:20 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:35 నుంచి 12:08 వరకు. వర్జము మధ్యాహ్నం 1:22 నుంచి 2:55 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంటుంది. వాళ్ళ ఉదయం 8:20 నుంచి 9:12 వరకు, తిరిగి రాత్రి 11:07 నుంచి 11:51 వరకు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 4:58 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతుంది. శుభయోగం, వస్తులాభం, శుభవార్తా శ్రవణం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవడం, వీసా సంబంధ అనుకూలత, విదేశీయాన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సంతాన వార్తలు కానీ లేదా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు కానీ, వివాహ సంబంధ చర్చలు కానీ, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభము. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా ఈరోజు అనుకున్నటువంటి కార్యసాధన, ఆరోగ్య లాభం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం లాంటి శుభవార్తలు అనేకం ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కూడా పండగ వాతావరణం, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం. రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆర్థిక ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల శుభయోగం. ఆస్తి లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత. విడిపోయినటువంటి దంపతులు కలిసి ఉండగలిగేటువంటి స్థిర నిర్ణయం. ఇదంతా అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. విద్యార్థులకు మంచి లాభాలు. విదేశాల్లో కూడా స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం. ధనయోగం, రుణ విమోచనం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి ఇబ్బంది అంటే లేనిపోని అనవసరమైనటువంటి వ్యవహారాలు తలదూర్చడం, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, ముఖ్యంగా అనవసర ఖర్చుల్ని పెంచుకోవడం, ధార్మికమైనటువంటి చింతన లేకపోవడం, అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కోవడం, లేనిపోని ఖర్చులు మీదేసుకోవడం, పనికి మాలిన వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వడం మీకు నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెని వ్యాపారంలో నష్టాలు. రైతులకి పంట నష్టం లేదా నకిలీ విత్తనాల బెడద, లేనిపోని అనవసరమైనటువంటి ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, అనవసర ప్రయాణాలు. ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ప్రమాదాన్ని తెచ్చుకోకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థలు పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడడం లాంటిది కనపడుతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టం, రాజకీయ నాయకులకి అవమానాలు, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అవమానాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యపరుల నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి కష్టకాలం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ నష్టాలు అనేకం జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యాపారతో కూడా జాగ్రత్తగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి నష్టాలు జరిగే అవకాశాలు, అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 8:16 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, అనుకున్నటువంటి చోట ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, వాహన యోగము, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభము, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యాన్ని, శుభవార్త స్థితిని పొందుకునే అవకాశాలు, అంటే శుభవార్త వింటారు, యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచిన అవకాశం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెని వ్యాపారంలో లాభాలు, ధనవృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవరి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకు అదృష్ట యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రయత్నం, మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టయోగం, ధనము, ఆరోగ్యము, అలాగే గుప్త నిధుల ద్వారా ధనం పొందడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధల నుంచి ముక్తులవ్వడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా అనుకూలత, అలాగే ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెని వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోనూ లాభాలు, రైతన్నలకి అనుకూలవంతమైన స్థితి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థాన ప్రాప్తి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బ్రహ్మాండం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి గౌరవం, ఆర్థిక లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం, జ్యోతిష్య పండితులకి అవార్డులు అందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాభివృద్ధి,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. ఇదంతా మీకు ఆనందమయ కుటుంబ సౌఖ్యత, ఉద్యోగ విద్యా ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకోవడం, అంటే మంచి సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే మీరు ఎదుగుతున్నటువంటి అంటే 2వ తరం తప్పకుండా మీరు పొందుకునే అవకాశం, ఇంట్లో సందడి వాతావరణం, వివాహ యోగ్యత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకారుల క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, అలాగే ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకుని, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోబోతున్నారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అనుకూలత, వాళ్ళు అన్ని రకాల ఆనందాది శుభయోగుల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టము, తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి, అనవసరంగా ఆందోళన పడకండి. ఎక్కువగా మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే, అంటే దూరం ప్రయాణం చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఇంకోళ్ళు తోడు పెట్టుకోండి. డ్రైవర్ని నియమించుకోవడం మంచిది. మద్యపాన సేవన చేయకండి, ప్రమాదంలో పడే అవకాశం, నిద్రమత్తులో కూడా ప్రమాదం జరగవచ్చును. కాబట్టి రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయత్నం చేయకండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కూడా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారే ప్రయత్నం చేయకండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బందులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువగా ఉంది. దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఇబ్బందికరంగా కనబడుతోంది. మీరు సరైన సమయానికి టర్మ్స్, అంటే ఆ పాలసీలు చేయించలేక పై అధికారులతో ఇబ్బంది పడే అవకాశం, మాట పడే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, నష్టాన్ని పొందుకుంటారు. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, వివాదాలు, చిన్న అల్పమైనటువంటి వివాదాలు, లేనిపోని అవాంతరాలు, సో తొందరపాటు నిర్ణయాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి నష్టం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారి విడిపోయే అవకాశం ఉంటుంది. పూచికత్తుగా సంతకాలు చేయకండి, మంచిది కాదు. ఈరోజంతా కూడా భగవత్ చింతన మంచిది. భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం, దుర్గమ్మ వారి అష్టోత్తరం చదవడం, ఎవరికైనా కందులు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 8:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఆనంద యోగము, ప్రశాంతమైన జీవనము, ధైర్యము, స్థైర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలత, వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారడం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, కుటుంబ సభ్యులతో అనుబంధం ఏర్పడడం, ప్రతి విషయంలో కూడా మంచి ఉన్నత స్థాయి ఆలోచన, రాజకీయ రంగంలో ఊహించినటువంటి విజయాన్ని పొందడం, ఊహించినటువంటి పదవి ప్రాప్తించుకునే అవకాశం, అటువంటి హామీని తప్పకుండా పొందుకోబోతున్నారు. వివాదాలకి స్వస్తి పడేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి,
రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాయితరమైన వ్యాపార లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ శుభయోగాలు, శుభవార్త, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. ఇవాళ అన్ని రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి మాట తీరు చాలా సౌమ్యం, అనుకున్న పనిలో పరిపూర్ణత, చాలా మంచి నేర్పరితనం, వ్యవహార లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే దుష్టులతో దూరంగా ఉంటారు. ఆ దుష్టులకి మీరు దాదాపుగా అందనంత ఎత్తులో ఉంటారు. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మస్థైర్యం, ధైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్కి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో చాలా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. రైతన్నలకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితి, తప్పకుండా మీకు మంచి విత్తనాలు లభించడం, పంట కావాలంటే ఏర్పాట్లను చురుగ్గా సాగడం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలున్నాయి. ఆర్థిక ఆనందాది శుభయోగాలు, రోగనాశనం, రుణమోచనం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు మంచి అభివృద్ధి పొందుకోవడం, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, బెంచ్కిన ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఇదంతా మీకు ఆనందకరమైనటువంటి సంపద, వస్తు, వాహన, విద్యాలాభం పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, శుభవార్తా శ్రవణము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణము, యజ్ఞయాగాది క్రతువులు చేయడము, సమస్తమైనటువంటి దరిద్రాన్ని వదిలిపెట్టుకునేటువంటి శుభదినము, మంచి నిర్ణయము, అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, బంధుమిత్రులతో అనుకూలత, సంతాన సంబంధ శుభయోగాలు, వివాదాలని కూడా తుడిచిపెట్టుకుపోవడం, అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభము, రైతులకి శుభయోగము, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభ. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులకు, జ్యోతిష్య పండితులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, మానసిక, శారీరక ప్రశాంతత పొందుకునేటువంటి శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 8, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వివాదము, వ్యక్తిగతమైనటువంటి పరువుకి భంగం కలగడం, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, సినిమా వ్యాపారంలో కష్టాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే అవకాశం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, అలాగే
ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. నష్టమే. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆస్తి పంపకాల్లో అసమానతలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అవాంతరాలు, ఇబ్బందులు. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారంలో ప్రమాదం. ముఖ్యంగా కార్మిక సోదరులకు ఇబ్బంది. కన్స్ట్రక్షన్ లో కూడా ప్రమాదం జరిగే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. హోటల్ వ్యాపారంలో, మద్యపాన వ్యాపారంలో ఇబ్బందులు. ప్రభుత్వం వారి చేత మీ వ్యవస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకూడదు. మధ్యవర్తిత్వం చేయకండి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అవమానాలు. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి నష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవటం మంచిది. రొయ్యలు, చేపలు చెల్ల వారికి ఇబ్బంది. ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం చేసుకోవడం. 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదవడం. ఎవరికైనా కందులు లేదా మేకపాలు దానంగా ఇవ్వడం. శివాలయంలో ఆవు పాలతో కానీ మేకపాలతో కానీ అభిషేకం చేయించుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రాశివారు ఈరోజు ఉదయం 7:18 నుంచి 8:04 వరకు, తిరిగి 9:26 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాదరహితము, చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం. మీకు వాళ్ళ వెల్లు ఎక్కుపట్టినటువంటి స్థితి, అంటే టార్గెట్ రీచ్ అవ్వడానికి పర్ఫెక్ట్ టైం ఇవాళ మీకు. కాబట్టి అటువంటి ఆర్థిక, ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, విశేషమైనటువంటి లాభం. రాజకీయ నాయకులకి చెప్పలేనటువంటి స్థితి. ఒక మంచి మంత్రి పదవికి మీరు సిద్ధంగా ఉండవచ్చు. అటువంటి రహస్య ఒప్పందాలు కూడా ఉన్నాయి మీకు. రేపు గెలవబోయేటువంటి పార్టీలో, వచ్చే నెలలో గెలవబోయే పార్టీలో తప్పకుండా మీకు ముఖ్యమైనటువంటి మంత్రి పదవి, ముఖ్యమంత్రి కాదు కానీ మంత్రి పదవి పొందుకునే అవకాశం, పొందుకునేటువంటి స్థితి చాలా బ్రహ్మాండంగా ఉంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కళాకారుల, క్రీడాకారులు ముఖ్యంగా స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా రావడం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆర్థిక అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, పురోహితులకి, జ్యోతిష్య పండితుల లాభం, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. చాలా మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఇవాళ అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.